జగన్ పై మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. తుఫాను బాధితులను పరామర్శించే అర్హత జగన్ కు లేదు అన్నారు. మోహన్ రెడ్డి గారికి సడన్ గా బెంగళూరులో ఉండే జగన్మోహన్ రెడ్డి గారికి తుఫాను ఆగిపోయింది. మరి మన ప్రజలందరికీ తెలుసు, గతంలో వరదలు వచ్చినప్పుడు 14-19లో కావచ్చు, మరి మళ్ళీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత తుఫాను వరదలు వచ్చినప్పుడు ఏ విధంగా అయితే కలెక్టరేట్లోనే ముఖ్యమంత్రి గారే 10 రోజులు కూర్చొని ఒక పక్క మంత్రులకి ఒక పక్క డిప్యూటీ సీఎం ఏ విధంగా పనిచేసామో తెలుసు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి రైతులన్నా మట్టన్నా బురదన్నా అంటుదు, ఆయనకి నచ్చదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు రైతుల గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు ఏం చేశారు? ఈరోజు గతంలో 14-19లో మరి తాగునీరు ప్రాజెక్టులు కావచ్చు, సాగునీరు ప్రాజెక్టులు కావచ్చు, అంతేకాకుండా మరి డ్రిప్ కావచ్చు, మరి అదేవిధంగా స్ప్రింక్లర్లు కావచ్చు, అనేక రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తి ముఖ్యమంత్రి గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి రైతుల గురించి మాట్లాడడం, అది కూడా అప్పుడప్పుడు మరి బెంగళూరు నుంచి మరి జగన్మోహన్ రెడ్డి గారికి బురదంటే సరిపోదు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి రైతుల గురించి మాట్లాడే అర్హతే జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. ఆయన ఉనికి చాటుకునే కోసం గతంలో మేము ఎన్నో చెప్పాం. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎల్లవేళలో రైతులకు అండగా ఉంది.